నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక ఊరిలో లక్ష్మీపతి అని ఒకాయన ఉండేవాడు. అతని ఊరిలో ఒక పెద్ద కోటీశ్వరుని భవనం ఉంది. అది చాలా అందంగా, విశాలంగా ఉంది. లక్ష్మీపతికి తాను కూడా ఆ ఊరిలో కోటీశ్వరుల జాబితాలో చేరాలి, ఒక పెద్ద భవనం కట్టుకోవాలి అనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం యుక్త వయస్సు నుంచే చాలా కష్టపడ్డాడు లక్ష్మీపతి. సంపాదించడమే సర్వస్వంగా రాత్రి పగలు కష్టపడ్డాడు. నడి వయస్సు వచ్చేసరికే అతను కోటీశ్వరుడయ్యాడు. 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. తను కోరుకున్నట్టుగానే ఆ ఊరిలో ఉండే కోటీశ్వరులందరికన్నా ఎంతో విశాలమైనటువంటి, అందమైనటువంటి, ఆధునిక సౌకర్యాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాల్ని ఒక 4, 5 కట్టించాడు. అయినా అతనికి తృప్తి కలగలేదు. ఇప్పుడున్నటువంటి తను కట్టించుకున్నటువంటి 4, 5 పెద్ద పెద్ద భవనాలు కాకుండా నగరం మధ్యలో తన హోదాకు తగ్గట్లుగా, తన ప్రత్యేకతను చాటే విధంగా ఒక ఇంద్రభవనంలా పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ ఊరిలో తిరిగే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా తన గొప్పను చాటుతూ ఆ భవనం కనిపిస్తుంది గదా! ఇంకేముంది, నగరం నడిబొడ్డులో ఒక పెద్ద స్థలం తీసుకొని తను అనుకున్నట్టుగా పెద్ద భవనం నిర్మించడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇంకా సంపాదించాడు. మరో 2, 3 ఏళ్లలో తను అనుకున్నట్లుగానే నగరం నడిబొడ్డులో అతి పెద్ద భవనాన్ని నిర్మించాడు. అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో అద్భుత భవనం కట్టించాడు. అక్కడితో సరిపోలేదు. తన గొప్పదనాన్ని, భవన సౌందర్యాన్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో గృహప్రవేశం చేసుకుంటూ నగరంలో ఉన్నటువంటి వారందరినీ ఆహ్వానించాడు. వచ్చిన వారందరూ అతని అతిథి మర్యాదలు స్వీకరిస్తూ విందును చక్కగా అనుభూతి చెంది నచ్చిన పదార్థాలనే తినడమే కాకుండా ఆ భవనంలో ఉన్నటువంటి రకరకాల ఆధునిక విశేషాలన్నింటినీ చూసి ఆశ్చర్యపోయి, మేము ఇటువంటిది ఇంతకుముందు ఎక్కడా చూడలేదు, వినలేదు. ఇక ముందు కూడా ఇటువంటిది మేము చూడలేము, వినలేము అని ఎన్నో రకాలుగా లక్ష్మీపతిని పొగిడారు. లక్ష్మీపతి కలలు ఫలించాయి. ఎంతో సంతృప్తి చెందాడు. పొద్దుపోయింది. రాత్రవుతోంది. ఆ హడావిడి మిగుసింది. అతిథులందరూ వెళ్ళిపోయారు. రాత్రి భోజనం అయ్యాక తన గదిలోకి వెళ్ళి మెత్తటి పరుపు మీద నడుం వాల్చాడు. భార్య, పిల్లలు వేరే గదిలో వాళ్ళ వాళ్ళ ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశేషాలు, వచ్చిన అతిథులు, వారి అభినందనలు, ఖర్చు పెట్టిన డబ్బులు గురించి వాళ్ళ వాళ్ళ స్నేహితులతో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళు నిద్ర లేకుండా ఎంతో కష్టపడ్డాడు లక్ష్మీపతి ఈ స్థితికి చేరడానికి. ఈరోజు హాయిగా కంటి నిండా నిద్రపోవాలనుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు మూతపడుతూ ఉండగా ఎవరో చెవిలో గుసగుసలాడుతున్నట్టు, నే వెళ్తున్నా
అన్నట్లు అనిపించింది. ఇలా విదిల్చుకుని చూసాడు. ఎవరూ లేరే. మళ్ళీ కనురెప్పలు వాల్స్తూ ఉండగా, చెప్పాను కదా నేను వెళ్తున్నా అనగానే, ఎవరిది అన్నాడు లక్ష్మీపతి. అలా అడగడంలో తన గొంతు తనకే కొత్తగా వింతగా అనిపించింది. అప్పుడు మళ్ళీ చెవిలో గుసగుస వినిపించింది. నేను నీ ఆత్మను, వెళ్తున్న సమయం వచ్చింది అని వినిపించింది. అదేమిటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అన్నాడు కంగారు పడిపోతూ లక్ష్మీపతి. అవును, నువ్వు చచ్చిపోతావు, నిజంగానే. నీకు ఆ సమయం వచ్చింది కాబట్టే నీ దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నా అంది ఆత్మ. వద్దు వద్దు, వెళ్ళొద్దు. చూడు, ఎంత అందంగా గొప్పగా కట్టించేనో ఈ భవంతిని, ఎంత డబ్బు సంపాదించేనో చూడు. అవన్నీ నిన్ను సుఖపెట్టడానికే కదా, అంటే ఆత్మానందం కోసమే కదా, నీ తృప్తి కోసమే కదా, అంటే ఆత్మ తృప్తి కోసమే కదా. అందువల్ల ఇప్పుడే వెళ్ళిపోకు. నాలోనే ఉండి ఈ సంపదను, ఈ వైభోగాన్ని, ఈ అందాలన్నింటినీ నువ్వు ఆస్వాదించు, అనుభవించు అన్నాడు వేడుకుంటున్నట్టుగా లక్ష్మీపతి. ఆ మాటలకి అతని ఆత్మ నవ్వుకుని, ఎలా అనుభవించాలి నాయనా నేను? డబ్బు కోసం పరుగులు తీసి వేళ్లకు కావలసిన అన్నం తినక, నీ ఒంటికి మధుమేహం తెచ్చుకున్నావు. రకరకాల తియ్యటి మధుర పదార్థాలన్నీ తిని నేనేమన్నా అనుభూతి చెందగలనా? నీకే ఆరోగ్యం తిరగబడుతుంది కదా. ఇక చక్కగా కారం కారంగా పులిహోర, సాంబారు, కూర, పచ్చళ్ళు ఇవేమన్నా తిందామా అనుకుంటే నీకు రక్తపోటు సమస్య ఉందే, కాబట్టి కారం మాటే ఎత్తకూడదు. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు. అసలు ముందర నీ శరీరం స్వీకరించలేదు కదా, నీ మనస్సే ఒప్పుకోదు కదా. నువ్వు పైకి సంపాదించడం అయితే బాగానే సంపాదించేవు, కానీ నీ శరీరం మొత్తం ఒక రోగాల పుట్ట. అదిగో నీ పొట్ట చూడు, ఎంతగా ఉబ్బిపోయిందో. చూసేవాళ్ళకే అబ్బెట్టుగా ఏమిట్రా బాబు అనిపిస్తుంది. అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా గమనించుకున్నావా? ఆ పొట్ట బరువుకి అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే ఎంత ఆయాసపడిపోతావో నిన్ను చూస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. నీ శరీరమే ఒక శిథిలమైనటువంటి, పాడుపడినటువంటి ఇల్లుగా తయారయింది. అటువంటి నీ శరీరము అనే ఇంట్లో నేను ఎలా ఉండాలి? ఎలా ఉండగలను? నీలోనే నాకు సుఖం లేదు, నీలోనే ఎప్పుడు పోతానో తెలియదు, నాకు రక్షణ లేదు. అటువంటిది నీ ఒంట్లోనే నాకు సుఖమో రక్షణ లేనిది, నువ్వు కట్టించుకున్నటువంటి ఇంత పెద్ద భవనంలో నాకు సుఖం ఎక్కడుంటుంది? నాకు రక్షణ ఎక్కడుంటుంది? అన్నింటికన్నా ముందుగా నీకు వచ్చిన జబ్బు డబ్బు అనే జబ్బు. నీకు ఆ డబ్బు జబ్బు వచ్చిన నాటి నుంచి నన్ను అసలు నిద్రపోనిచ్చేవా? ఇన్నేళ్లుగా, ఈ 30 ఏళ్లలో నీ ఆత్మకు ఏనాడైనా ప్రశాంతతనిచ్చేవా? నిరంతరము విసుగే, ఏదో ఒక పరుగే. అసలు నేనుండే ఇల్లు అయినటువంటి నీ శరీరానికి ఏనాడైనా విశ్రాంతి తీసుకొనిచ్చేవా? ప్రతి క్షణము అలా వాడితోనూ ఇలా వీడితోనూ పోటీపడి నాలో, నీ ఆత్మ అయిన నాలో అసూయ నింపేవు. ప్రేమని ఎప్పుడో చంపేసేవు. ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాలో ఎన్నో కుట్రలు చేయించావు. ఎన్నోసార్లు నన్ను పగతో రగిలిపోయేలా చేసావు.
ఇంకొకడి మీద అసూయతో కుళ్ళిపోయేలా చేసావు. గుర్తు చేసుకో. ఎన్నిసార్లు అంతరంగంలో నన్ను చిత్రవద చేసావో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా నీ శరీరాన్ని, నా స్థావరమైనటువంటి నీ శరీరాన్ని, నా ఇంటిని నువ్వు పట్టించుకున్నావా? బాబోయ్! నేనైతే ఉండలేను. నీ ఇల్లు బానే ఉంది. కానీ నా ఇల్లైన నీ ఒళ్ళే బాగోలేదు. నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్! ఇక ఒక్క క్షణం ఉండలేను. ఇంతసేపు ఈ మాటలు నీకు చెప్పడానికే నేను కింద మీద పడాల్సొచ్చింది అంటూ అతని దేహాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయింది. ప్రతి మనిషి రేపటి గురించిన ఆందోళన చెందుతున్నాడు. ఈరోజు, ఈ క్షణం సంతోషంగా జీవించలేకపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యము అన్న విషయాన్ని మరచి మనిషి సృష్టించుకున్న డబ్బే గొప్ప అనుకుంటున్నాడు. స్వయాన రోగాలను ఆహ్వానిస్తున్నాడు. కూడబెట్టిందంతా ఆ రోగాలను నయం చేసుకోవడానికే ఖర్చు పెడుతున్నాడు. మనం మన అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడాలి. అది జీవన ధర్మం కూడా. మన ఆనందాల్ని తీర్చుకోవడానికి కష్టపడాలి. అది మనకు మనం ఇచ్చుకునే సుఖం కూడా. మనం ఉండే జీవించే క్షణాల కోసం కష్టపడాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అంతేకాని మనం మరణించిన తర్వాత, చనిపోయిన తరువాత మనం చూడలేని జీవితం గురించి కష్టపడడంలో అర్థమేముంది? మన జీవితంలో సుఖము, సంతోషము ఈ క్షణంలో మనం ఆస్వాదించే క్షణాల్లో, ఘడియల్లో ఉన్నాయి. అది తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిండైన జీవితాన్ని మనం జీవిద్దాం.